వాడు పెద్ద కమర్షియల్ అండి అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆయన మరీ స్వార్థపరుడండి అని కూడా చాలామంది మీద కామెంట్ చేస్తూ ఉంటారు కూడా. నా దృష్టిలో అయితే కనుక అది బెస్ట్ కామెంట్ కాదు. ఎందుకంటే కమర్షియలైజేషన్ ఉండాలి, సెల్ఫిష్నెస్ ఉండాలి, ఉండకపోతే మనిషి డెవలప్మెంట్ లేదు. మామూలుగా మీరు అర్థమయ్యే భాష చెప్పాలి అంటే సమాజం డెవలప్ అవ్వడానికి గల కారణం ఏదైనా ఉంది అంటే ఆ సమాజం కమర్షియలైజ్ అయినప్పుడే. ఉన్న రిసోర్సెస్ని సక్రమంగా వాడుకుంటూ వాటిని మరింత రిజల్ట్ పై పంపించడాన్ని కమర్షియలైజేషన్ అంటాం. వాడు పెద్ద కమర్షియల్ అండి, వాడు పెద్ద స్వార్థపరుడు అంటే మనం ఏ కనోటేషన్లో దాన్ని వాడేస్తూ ఉంటామంటే వాడు డబ్బు వెనకబడతాడు, వాడు డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు, వాడు డబ్బు కోసం అనే అర్థంలో వాడతాం. నిజానికి కాదు. ఎవరైతే డబ్బుకి వాల్యూ గుర్తించి పైసా యొక్క విలువని అర్థం చేసుకొని దాని మహిమను దాని లీలల్ని అర్థం చేసుకొని డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో బతకలేమని తెలుసుకొని డబ్బుతో అన్నీ కొనేయచ్చు అంటలేదు, కానీ అన్నీ కొనాలంటే మాత్రం డబ్బే కావాలని గుర్తించి ఎవరైతే మనీకి వాల్యూ ఇస్తారో, రెస్పెక్ట్ ఇస్తారో నా దృష్టిలో వాళ్ళు కమర్షియల్. ఎందుకని వాళ్ళు ఆచితూచి డబ్బు దగ్గర వ్యవహరిస్తారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు సర్వీస్, సార్ ఇదిగో ఇది ఎంతంటే 50 రూపాయలు, మీరు 50 రూపాయలు ఇస్తే ఇదిగో నేను 50 రూపాయల వాల్యూ సర్వీస్ ఇస్తాను సార్ అని స్పష్టంగా మాట్లాడతాడు. మనం అనుకుంటాం వీడు స్పష్టంగా మాట్లాడుతాడు కాబట్టి డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు అనుకుంటాం. అలాగే సెల్ఫిష్నెస్ కూడా. అసలు సెల్ఫిష్నెస్ లేనివాడిని ఒకటి చూపించండి సరే మార్కెట్లో. సెల్ఫిష్నెస్ లేని వాడిని ఒక్కడైనా చూపించండి. నా దృష్టిలో అమ్మా నాన్నల ప్రేమ కూడా, అమ్మా నాన్నల మీద పిల్లల ప్రేమ కూడా నా దృష్టిలో సెల్ఫిష్నెస్సే. కాకపోతే అది ప్యూర్ మనం అనుకునే మానిటరీ లెవెల్లో ఉండకపోవచ్చు. చిన్నప్పుడు వీళ్ళని బాగా చూసుకుంటే పెద్దయ్యాక నన్ను బాగా చూసుకుంటారని ఎక్కడో ఉండకపోతే నాకు తెలిసి ఏ పేరెంట్స్ పిల్లల్ని సరిగా చూసుకోరు ఖచ్చితంగా. అందుకని నేనేమైతే ఏమంటానంటే కమర్షియల్, సెల్ఫిష్ అనే పదానికి ప్రాక్టికాలిటీ అనే పదాన్ని జోడించి కనుక లైఫ్ని డిజైన్ చేసుకుంటే ఆ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎమోషనల్ వీక్ లేకుండా ఉంటుంది.